పాస్టర్ గారికి అందరికీ ఇక్కడ సహోదరులకి దేవుడు వందనాలు. మరి నేను మొన్న వారం అయితే చాలా బలహీనం అయిపోయి మరి తమ్ముడు గారికి కూడా చెప్పాను, ఒంట్లో బ్లడ్ లేదు అన్నారండి. 5 నెలలు బట్టి నేను అలాగా బాగోపని సరే నేను వాటిలో పని చేసుకుంటానండి. వెళ్తున్నాను, తెల్లజనాలు 4 గంటలకి మధ్య 4:30 5 అయిపోద్దని వచ్చినప్పటికి పుట్టి సరిగ్గా కాంప్రమైజ్ కంటానికి అయినా సరే అలాగే వెళ్ళిపోతుంది. ఒళ్ళు నొప్పులు వస్తాయని ఒళ్ళేసి పనికిపోయి ఒళ్ళేసి నొప్పులు వస్తాయి. మనకు నాటాలు పెట్టి టబ్లెట్ వేసుకుంటానండి. దానివల్ల ఒంట్లో బ్లడ్ లేదండి, అసలు చుక్క కూడా బ్లడ్ లేదు. శుక్రవారం నాడు అయితే చచ్చిపోవాలండి, ప్రాణం పోద్దామని భయం వేసింది. అక్కడ అందరూ అల్లిపోయారు, కానీ నేను అల్లిపోలేదండి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో చెప్తాను, దేవుడే ప్రాణం పోస్తాడు, దేవుడే ఉన్నాడు, దేవుడు ఉంటాడు. నాకు ఏ కోరిక ఉంటుంది, ఏ లోటు ఉండదు, భయం అంటే ఉండదు. కానీ నేను ధైర్యంగా ఉంటే అక్కడ వాళ్ళందరూ తీసుకెళ్ళాను బలవంతకరంగా. ఆవిడ ఏయో చెప్పేసి నేను ఎక్కించాలి, బ్లడ్ ఎక్కించాలి, ఎక్కించాలని చెప్తుందండి. అలాగా ప్రేమతో ఆవిడ నేను ఆవిడ చేసి మా ఇల్లు గల ఆవిడకి అండి నేను ఏం ఎక్కించుకొని ఇంటికి నాడంటే అసలు ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇష్టం ఉండలేదండి. వస్తానికి రావడం ఇష్టం లేదు, వేరే తీసుకొచ్చారండి. ఇంటికి వెళ్ళిపోయి నాకు నిజమండి, మరి మీరు అందరూ దేవుడు పెట్టలే నమ్ముతారు. నేను ఇంటికి వెళ్ళిపోయి అంత బలహీనంగా ఉన్నా, మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు రావట్లేదు. 5 నెలలు బట్టి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను, కూర్చొని చేస్తాను. తండ్రి నువ్వే తప్ప నాకు ఎవరు లేరు అయినా, నువ్వే నాకు బ్రతికించిన ఆయన. అందరూ భయపెడతాను కానీ నేను భయపడలేదు. చాలా సీరియస్గా తండ్రి, నీ బిడ్డనే నిలబెట్టుకుని ఆయన నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకో. 7 వారాలు ప్రార్థనలు ఉపవాసం, 7 వారాలు ప్రార్థన పూర్తి నాకు మేలు చేయి ప్రభా అని అలాగే అన్నానండి. 2 నెలలు అయిపోయింది ఇంట్లో ఉన్నాను, కానీ కొద్ది కరువు వస్తుందని కరువుని పట్టించుకోకుండా అలాగే బతుకుతున్నానండి. మా పాప రమ్మందుకని మా పాప దగ్గరికి వెళ్ళలేదండి. నేను ఎక్కడే బతుకుతాను, దేవుడు నన్ను పోషిస్తాడని మందిరంలోని ఆ ఇంట్లోనే బాధపడి ప్రార్థన చేసుకుని ఉన్నానండి. అలాగా దేవుడు అయితే తెల్లవచ్చి 4 గంటలకి నేను ఎప్పుడెప్పుడు బాబు ప్రార్థన మాత్రం మానండి. 3 గంటలకు లేచి మామూలు కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. తమ్ముడు రూపులో వచ్చి దేవుళ్ళు తమ్ముడు రూపులో వచ్చి కుమార్తెను బాధపడుతున్నావా, నీ దగ్గర దండం నేను బాధపడతాను, గుప్పళ్ళు ఆయన గుప్పళ్ళు నా గుప్పళ్ళ చేతులు దండం పెట్టాడు. మళ్ళీ మాట్లాడి దేవుడు నువ్వు మోకాళ్ళ మీద నిలబడు, నువ్వు మోకాళ్ళ మీద నిలబడు, కుర్చీ పక్కకి మోకాళ్ళ మీద నిలబడని దేవుడు నా తమ్ముళ్ళ మాట్లాడాడు. తమ్ముడు మాట్లాడుతున్నాడు, తమ్ముడు ప్రార్థన చేయలేకపోతున్నానంటే నువ్వు చేస్తావా, నువ్వు చేస్తావు, ప్రార్థన చేస్తావు, మోకాళ్ళ మీద నిలబడు, మోకాళ్ళ మీద నిలబడి పట్టుదల అంటే నేను మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన మొదలెట్టండి. నేను 5 సంవత్సరాలకి ఈ రోజు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశానండి. దేవుడు ఈ చిన్న సాచుకొని దేవుడు దేవుడు